వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఘనంగా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి జన్మదిన వేడుకలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితం మనకు ఆదర్శం సీఎం చంద్రబాబు. జమిలీ ఎన్నికల అమలు 2034 నుంచి అమల్లోకి వస్తుందని భావించాలి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. బెల్ట్ షాపులు క్లోజ్ చేయించిన టీడీపీ ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు. ముంబై విమానాశ్రయ పరిసరాల్లో అరుదైన దృశ్యం. ఇక వివరాల్లోకి వెళ్తే నంద్యాల జిల్లా పార్లమెంట్ డీసీసీ అధ్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో పాణ్యం నియోజకవర్గపు 19వ వార్డులో ఉన్నటువంటి షిరిడి సాయి వృద్ధాశ్రమంలో వైఎస్ షర్మిలారెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పాణ్యం నియోజకవర్గపు 16 వార్డుల సమన్వయకర్త ఆధ్వర్యంలో ఎస్ రజాక్ వారిచే ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసిసి నెంబర్ నంద్యాల జిల్లా పార్లమెంట్ డీసీసీ అధ్యక్షులు లక్ష్మీ నరసింహ విచ్చేసి కేక్ కట్ చేసి అక్కడున్నటువంటి వృద్ధులతో మాట్లాడి వారికి ఎల్లప్పుడూ ఏ అవసరమైనా నాకు ఫోన్ చేస్తే వెంటనే స్పందిస్తానని అక్కడున్నటువంటి వృద్ధులకు ధైర్యాన్ని ఇచ్చి స్వయంగా ఆయన చేతుల మీదుగా అందరికీ కేక్ పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా మైనార్టీ అధ్యక్షులు జాకిర్ హుసేన్, పిసిసి నెంబర్ పఠాన్ హబీబ్ ఖాన్, ఓర్వకల్ మండల అధ్యక్షులు విశ్వేశ్వర్ రెడ్డి, కల్లూరు మండల అధ్యక్షులు చిన్నయ్య కాజా బాషా, మధు బోయారం మరియు వృద్ధులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొనడం జరిగింది. కుప్పం బైరగానపల్లి 3వ వార్డులో గల వైసీపీ నాయకుడు ఆండెప్ప ఆధ్వర్యంలో ఉన్న రైస్ మిల్లుల్లో అక్రమంగా రేషన్ బియ్యంను పాలిష్ చేస్తున్న వైనం రైస్ మిల్లుపై ఆకస్మికంగా దాడి చేసి ఆంధ్ర, తమిళనాడుకు చెందిన ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు. సుమారు 5 టన్నుల రేషన్ బియ్యంను స్వాధీనం చేసుకున్న పోలీసులు. వైసీపీకి చెందిన ఆండెప్పపై కేసు నమోదు చేసి రేషన్ బియ్యంను స్వాధీనం చేసుకున్న పోలీసులు. నేను ఎందుకు రావాలంటే కదా ఇల్లు రావు అది గుర్తుపెట్టుకుంటున్నాడు అన్ని చేసే బొమ్మలు పిలుస్తారు. సెటిల్మెంట్కి వస్తున్నా సార్. నమస్తే. ఏ పని చేస్తున్నారు? తమిళనాడు రేషన్
లేదైనా గౌస్ కంగుంది పోయే రోడ్లో బైర్గానపల్లి రైస్ మిల్ ఉంది కదా ఉద్యమ రాజధాని వరంగల్ నగరంలో అజంజాహి మిల్ కార్మిక భవన స్థలాన్ని కబ్జా చేసి వ్యక్తి స్వచ్ఛందంగా ఆ స్థలాన్ని కార్మికులకు ఇచ్చివేయాలని వరదరాజేశ్వరరావు పేర్కొన్నారు. కబ్జా చేసిన కార్మిక భవన స్థలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరదరాజేశ్వరరావు, ప్రదీప్ రావు, కొండేటి శ్రీధర్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు వరదరాజేశ్వరరావు, ప్రదీప్ రావులు మాట్లాడుతూ 1944లో వరంగల్ నగరంలో సుమారు 10,000 మందితో ఏర్పాటు చేసిన అజంజాహి మిల్ కార్మికులు పైసా కూడబెట్టి యూనియన్ కార్యకలాపాలకు కార్మిక భవనాన్ని ఏర్పాటు చేసుకున్న స్థలంలో నేడు కార్మిక భవనాన్ని కూల్చి వ్యాపార స్థలంగా మార్చే ప్రక్రియను ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, నాయకులు మానుకోవాలని, స్థలాన్ని ఆక్రమించిన భూ అక్రమదారుడు యజమాని కార్మికులకు స్వచ్ఛందంగా భూమిని ఇచ్చివేసి కార్మికుల ప్రజల మన్ననలను పొందాలని, లేనిచో ఈ ప్రాంత కార్మికులు ప్రజల స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అన్ని పార్టీలను కలుపుకొని జేఏసీని ఏర్పాటు చేసి ఉద్యమిస్తామని మీడియా సమావేశంలో హెచ్చరించారు. ఆస్తులను కాపాడే వాళ్ళుగా ఉండాలి తప్ప ప్రజా కంటకులుగా, ప్రభుత్వ ఆస్తుల భక్షకులుగా మారడం అనేది అత్యంత దురదృష్టకరం అని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేసుకుంటా ఉంటాం. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిస్తే మా ఆస్తులకు, మా ధనం, మన ప్రాణ రక్షణకు రక్షణ ఉంటుందని చెప్పి అనుకుంటే ఇవాళ ప్రజల ఆస్తులను కాపాడలేక ప్రజల ఆస్తులను కొల్లగొట్టడం, ప్రజల ఆస్తులను స్వాహా చేయడం అనేది మన వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా మేము మనం చేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా 1944లో అజంజాహి మిల్లు ఏర్పడ్డ ఆ తర్వాత ఇక్కడ ఉండే కార్మికులు సుమారుగా 7,000 10,000 మంది కార్మికులు పైసా కూడబెట్టుకొని వాళ్ళ యూనియన్ కార్యక్రమాల కొరకు ఈ స్థలాన్ని సేకరించి ఇక్కడ యూనియన్ భవనాన్ని నిర్మించడం జరిగింది. మిత్రులారా, మనం చేస్తా ఉన్నా 1969 తెలంగాణ ఉద్యమం నుంచి కూడా నేను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ఇక్కడ అనేక ఉద్యమాలకు నాంది జరిగిందని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. ఇక్కడ అనేక కార్యక్రమాలు, ఆ రోజు మిల్లు యూనియన్ అధ్యక్షులుగా ఉన్న వాళ్ళు వరంగల్లో ప్రజాప్రతినిధులుగా, పార్లమెంట్ సభ్యులుగా, ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడ్డ చరిత్ర ఈ గడ్డ మీద అని చెప్పి ఈ సందర్భంగానే మనం చేస్తూ ఉన్నాం. అట్లాంటి గడ్డ మీద ఎన్నుకోబడ్డ వాళ్ళు ఈ గడ్డను ఆక్రమించుకునే ఒక దురదృష్ట పరిస్థితి, ఒక ఈ రకమైన దిగజారుతనం, ఇది అత్యంత దురదృష్టకరం చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇది ఆ తర్వాత అనేక మంది ఇక్కడ మిల్లు కార్మికులకు సంబంధించిన అనేక అంశాలు వాటిని లోపల మాట్లాడితే అది వీలు కాదు కాబట్టి ఇక్కడ మాట్లాడుకునే అవకాశం ఉండేది. మిల్లు కార్మికుల సంఘం అధ్యక్షుడు నేను మదింపు చేయడం అనేది ఇది అత్యంత దారుణం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తాం. ఇది కొన్న వ్యక్తి తెలంగాణలో ఒక 20-25 మాల్స్ తెలంగాణలో అనేక నగరాల్లో వాళ్ళ షాప్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఆయన అనేక ఇతర రాష్ట్రాలు కూడా బిజినెస్ విస్తరింపజేసుకున్నాడు. అట్లాంటి వ్యక్తి అసలు ఇంత దిగజారిపోయి వ్యవహరించడం ఏందని చెప్పి ఇవాళ మేము అడుగుతా ఉంటాం. నీకు బిజినెస్లో పైసలు వచ్చినాయి, నువ్వు దాన ధర్మాలు చేయాలి, సామాజిక కార్యక్రమాలు చేయాలి తప్ప ప్రజల ఆస్తులను కొలగొట్టడం ఇది నీకు న్యాయం కాదని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాం. అసలు నువ్వు ఇమీడియట్గా విడ్రా కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మిల్లు కార్మికులు
సంబంధించిన సమావేశాలు ఇక్కడ ఎన్నో రోజుల కాంచి జరుగుతూ వస్తున్నది. ఇక్కడ ఈ వరంగల్ నగరంలో ఈ ప్రాంతంలో చిన్న పిల్లగారిని అడిగినా ఇది ఐజామిల్ కార్మికుల భవనం అని చెప్తుంది. మరి అట్లాంటిది వాళ్ళ వారసులను పట్టుకొని ఏదో రూపాయో రెండో ఇచ్చి లీడర్లకు పైసలు ఇచ్చి ఇంత పెద్ద వ్యాపారం చేసే వ్యక్తి కొనాల్సిన అవసరం. ఇప్పటికైనా ఆయనే దాన్ని విత్డ్రా చేసుకొని ప్రజలకు ఇస్తే మేమందరం హర్షిస్తామని మీ ద్వారా ఆయన రిక్వెస్ట్ చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతం నుంచి సురేఖ గారు 2 సార్లు ఎమ్మెల్యే గెలిచింది. ఇక్కడి ప్రజలకు అని కొండమురళి గారు 2 సార్లు ఎమ్మెల్యే చేయండి ఈ ప్రాంత ప్రజల ఆశిస్తున్నారు. వాళ్ళకే సున్నం పెట్టే ప్రయత్నం ఎంతవరకు మమ్మల్ని అందరినీ కాదని మిమ్మల్ని గెలిపించండి. మీ మీద విశ్వాసం ఉంటే వాళ్ళకి ఇంత మంచి చేయాలి తప్ప ఒక నాయకునిగా ఉండి గుండాలను పోలీసులను పట్టుకొని వచ్చి ప్రజాప్రతినిధులను పట్టుకొని వచ్చి కొబ్బరికాయ కొట్టి ఈ కులగొట్టించి కట్టించుడు ఎంతవరకు సమంజసమని వరంగల్ ప్రజల తరఫున నేను నిలదీస్తున్నాను. నల్గొండ జిల్లా హాలియా పట్టణంలో ఇటీవల కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ తొలి తెలుగు కవయిత్రి మొల్లగారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కొందరు అడ్డుకున్నారని అన్నారు. ఇటువంటి చర్యలు సరికాదని ఈ సందర్భంగా ఆయన కొండమల్లపల్లి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. హాలియాలో కుమ్మర సంఘం ఆధ్వర్యంలో ఖచ్చితంగా మొల్లగారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరుతాయని అన్నారు. మొల్ల కుమ్మరి కులస్తుల ఆరాధ్య దైవం అన్నారు. రామాయణాన్ని తెలుగులో రచించి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు చేరువయ్యారన్నారు. అటువంటి ప్రముఖ రచయిత్రి తొలి తెలుగు మహిళ కవయిత్రి మొల్లమాంబ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు ప్రతి ఒక్కరూ సహకరించి అభినందించాలన్నారు. మన ఆర్యపట్నంలో జరిగినటువంటి మన కవయిత్రి మొల్లగారి విగ్రహ ఆవిష్కరణను మన నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గారు దాన్ని అడ్డగించిన పనులను ఆపించి ఆ యొక్క దిమ్మని డిస్మెంట్ చేయించడం జరిగింది. దాన్ని ఖండిస్తూ మేమందరం ఈరోజు దేవరకొండ నియోజకవర్గం తరఫున దాన్ని ఖండించి మళ్ళీ యథావిధిగా ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసే విధంగా కుమ్మర్ల అభ్యున్నతిని మరియు మా మొల అనే డ్రామ మన కుమ్మరి జాతికి కాదు తెలుగు జాతి మొత్తానికి చేసిన మేలేటువంటిది అనేది కవయిత్రి మొల్ల వారు చేసిన రామాయణం ఏదైతే ఉన్నదో దాన్ని తెలుగులో అనువదించి తెలుగు జాతి మొత్తానికి ఉపయోగపడే విధంగా అందరికీ అర్థమయ్యే విధంగా దాన్ని రచించడం జరిగింది. ఇది ఓన్లీ కులానికి సంబంధించిన దానికి మాత్రమే కాకుండా మనము దీన్ని ఒక కులానికి సంబంధించి మరి మన రాజకీయంగా వాడుకోదు. ఈ మన విగ్రహం ఏవైతే ఉందో డిస్మెంట్ చేసిన దాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠించే విధంగా చర్యలు తీసుకోవాలని మనం దీన్ని ఖండిస్తా ఉన్నామని తెలియజేస్తున్నాం. జై కుమార. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో శ్రీతేజకు బ్రెయిన్ డ్యామేజ్ అయ్యింది. రికవరీకి సమయం పడుతుందని డాక్టర్లు చెప్పారు. ఈ రోజు ప్రభుత్వం తరపున నేను హెల్త్ సెక్రటరీ శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నాం. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన జరిగిన 2 వారాలు అవుతుంది. త్వరలో శ్రీతేజ ఆరోగ్యంపై వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. సిపి ఆనంద్ తరఫున నేను హెల్త్ సెక్రటరీ కృష్ణ గారు ఇక్కడ ఇచ్చేసాము. ఒక 2 వారాల నుండి కిమ్స్ ట్రీట్మెంట్లో ఉన్న 9 సంవత్సరాల బాబు శ్రీతేజ్ ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఇంకా ముందు వచ్చే రోజుల్లో దాని గురించి ఏమేమి చర్యలు తీసుకోవాలో గురించి డాక్టర్స్ని అడిగి తెలుసుకున్నాము. సో దాని బులెటిన్ ఎగ్జాక్ట్ కండిషన్ ఏంటో డాక్టర్స్ తర్వాత బులెటిన్ లాగా ఇస్తారు. ముఖ్యంగా ఆ రోజు జరిగిన తొక్కిసలాట్లో శ్రీతేజ్కి బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది. ఆక్సిజన్ అందక హైపాక్సియా బ్రెయిన్ డ్యామేజ్ అంటారు, అది జరిగింది. సో దాని నుండి రికవరీ కావడానికి సమయం పడుతుందని డాక్టర్స్ తెలియజేయడం జరిగింది. ఇప్పుడే ఆక్సిజన్ సపోర్ట్, వెంటిలేటర్ సపోర్ట్తో పని ట్రీట్మెంట్ ఇదంతా చేస్తూ ఉన్నారు. ఈ ట్రీట్మెంట్ కొద్దిగా సుదీర్ఘంగా సాగే అవకాశం ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి తొందరలో డాక్టర్స్ టీం ఒకటి రివ్యూ చేసి
ఒక బులెటిన్ లాగా వాళ్ళు ఇష్యూ చేస్తారు. ఇప్పుడు కృష్ణ గారు మాట్లాడారు. ఈనాటి పేషెంట్ శ్రీతేజ హెల్త్ సిచ్యువేషన్ చెక్ చేయడానికి వచ్చాము. దానికి ఏదైనా ఆయన ట్రీట్మెంట్ ఇప్పుడు అవుతుంది. ఇక్కడ మన కిమ్స్ హాస్పిటల్లో తీసుకొచ్చారు. ఇక్కడే మంచిగా డాక్టర్స్ అందరూ చూస్తున్నారు. ఆయన ట్రీట్మెంట్కి ఏదైనా సహకారం ప్రభుత్వం తరఫున అవసరం ఉంది, తప్పనిసరిగా మేము ఫాలోఅప్ చేసుకుంటూ ఉన్నాము. అది రెగ్యులర్గా డైలీ బులెటిన్స్ ఇష్యూ చేయడానికి హాస్పిటల్ మేనేజ్మెంట్కి మేము ఇన్స్ట్రక్ట్ చేసాము. దీని విధంగా మేము రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకుంటూ వీ హోప్ దిస్ కండిషన్ ఇంప్రూవ్స్. థ్యాంక్ యూ. Ayani, that is not the issue. Just explain in English. English, also. yeah. You don't want to give the bites. Yeah. It is okay. Yeah. The Sandhya Theatre Act incident which happened on 4th of September. December. 4th of December, and in that, as you know, a lady died named Revati, and her son Sri Tej, 9-year-old, was brought after being given CPR by the police personnel there, was shifted to Kim's Hospital, and since that day he's been here under treatment. He's been unconscious for a majority of the time. He's been on ventilator support. There is some signs of activity in the brain because this is brain damage due to lack of oxygen supply during the stampede, and the doctors have opined that it will be a long haul for the brain to develop the capacity to analyze signals, and till then the protocols which have to be followed by the hospital is being done. And there was a discussion here in the government today, and whatever is required to save the boy and to give better treatment will be done. The further treatment and protocols will be decided by the doctor. They will be issuing bulletins at routine intervals, and we have also the Health Secretary Christina also has there. She has assured the parent, the father, who was also there, that whatever support has to be given by the government will be extended to the full possible extent. Sir, you spoke to the doctors. What did doctors say, and who are bearing the expenses? Because Allu Arjun's team is saying that they are bearing the expenses. చిత్తూరు జిల్లా కుప్పం ఈ నెల 19 నుంచి కుప్పంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, కుప్పం మున్సిపల్ అధ్యక్షుడు రాజ్ కుమార్ కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నారా భువనేశ్వరి పర్యటన విజయవంతం చేయాలి. ఈ నెల 19న కుప్పం నియోజకవర్గానికి నారా భువనేశ్వరి చేరుకుంటారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కుప్పం నియోజకవర్గంలో 3 నెలలకు ఒకసారి నారా భువనేశ్వర్ పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో పేదరికం లేని సమాజమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు. 4 రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటన, మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొంటారు. ఇది 3వ రోజు కార్యక్రమం. చివరిగా 4వ రోజు గ్రీవెన్సెస్ అయిన తర్వాత ఉదయం 9-10 వరకు గ్రీవెన్సెస్ తీసుకుంటూ తర్వాత చెల్లిగానిపల్లి గ్రామంలో మహిళలతో మాట్లాడతారు. తర్వాత వీకోట మండలంలో ఎన్టీఆర్ సుజల ప్లాంట్కి సంబంధించినటువంటి దాన్ని ఇనాగ్రేషన్ చేసి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయే కార్యక్రమం పెట్టారు. సో ఈ ముఖ్యంగా మహిళల్ని చైతన్యపరిచి పేదరికం లేని సమాజమే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు. కాబట్టి ఆర్థిక స్వావలంబనం చేసుకోవడంలో మహిళల్ని ఏ విధంగా ముందుకు తీసుకురావాలనేది మేడం గారి ప్రధాన ధ్యేయంగా ఈరోజు ఉంది. ఎన్టీఆర్ మెమోరియల్కి సంబంధించి కోచింగ్ సెంటర్ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆ శిక్షణ ఇంకా కూడా మెరుగ్గా జరిగే విధంగా దానికి సంబంధించినటువంటి శిక్షకులందరికీ కూడా సూచనలు ఇస్తూ అందరినీ ఉత్తేజపరచడానికి కోసం కార్యక్రమం ఒకటి. అదేవిధంగా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆల్రెడీ కూడా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. దానికి సంబంధించి కూడా అక్కడ ఇంకా కూడా మంచి పద్ధతిలో అక్కడ స్కిల్ డెవలప్మెంట్ జరగాలని
అదేవిధంగా కొంతమందికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఈ తోపుడు బండ్లు కానీ ఇవన్నీ ఇచ్చే కార్యక్రమం, కుట్టు మిషన్లు, అదేవిధంగా 3 చక్రాల సైకిళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా చేపడుతున్నారు. మొదటి రోజు ప్రోగ్రాంలో ఇవన్నీ కూడా మనకు క్లియర్గా మనం ఇచ్చాం. డిగ్రీ కాలేజ్ విజిట్ ఒకటి, స్టూడెంట్స్ ఇంటరాక్షన్, తర్వాత నలగాంపల్లిలో గ్రామస్తులతో కలిసి మాట్లాడడం, తర్వాత వచ్చి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి సంబంధించి అక్కడ ఇంకా కూడా అప్గ్రేడెడ్ స్కిల్ డెవలప్మెంట్ చేయడం, తర్వాత డిఎస్సి కోచింగ్ వాళ్ళతో మాట్లాడడం, ఇవి మొదటి రోజు కార్యక్రమాలుగా తీసుకున్నాం. సాయంత్రం పూట ఇంపార్టెంట్ ముఖ్య నాయకులతో కూడా కలిసి మాట్లాడతాం. 20వ తేదీ శుక్రవారం గ్రీవెన్సెస్ అయిన తర్వాత డిఎస్సికి సంబంధించి కోచింగ్ సెంటర్ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆ శిక్షణ ఇంకా కూడా మెరుగ్గా జరిగే విధంగా దానికి సంబంధించినటువంటి శిక్షకులందరికీ కూడా సూచనలు ఇస్తూ అందరినీ ఉత్తేజపరచడానికి కోసం కార్యక్రమం ఒకటి. అదేవిధంగా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆల్రెడీ కూడా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. దానికి సంబంధించి కూడా అక్కడ ఇంకా కూడా మంచి పద్ధతిలో అక్కడ స్కిల్ డెవలప్మెంట్ జరగాలని, అదేవిధంగా కొంతమందికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఈ తోపుడు బండ్లు కానీ ఇవన్నీ ఇచ్చే కార్యక్రమం, కుట్టు మిషన్లు, అదేవిధంగా 3 చక్రాల సైకిళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా చేపడుతున్నారు. మొదటి రోజు ప్రోగ్రాంలో ఇవన్నీ కూడా మనకు క్లియర్గా మనం ఇచ్చాం. డిగ్రీ కాలేజ్ విజిట్ ఒకటి, స్టూడెంట్స్ ఇంటరాక్షన్, తర్వాత నలగాంపల్లిలో గ్రామస్తులతో కలిసి మాట్లాడడం, తర్వాత వచ్చి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి సంబంధించి అక్కడ ఇంకా కూడా అప్గ్రేడెడ్ స్కిల్ డెవలప్మెంట్ చేయడం, తర్వాత డిఎస్సి కోచింగ్ వాళ్ళతో మాట్లాడడం, ఇవి మొదటి రోజు కార్యక్రమాలుగా తీసుకున్నాం. సాయంత్రం పూట ఇంపార్టెంట్ ముఖ్య నాయకులతో కూడా కలిసి మాట్లాడతాం. 20వ తేదీ శుక్రవారం గ్రీవెన్సెస్ అయిన తర్వాత ఉదయం తర్వాత వానగొట్టుపల్లి గ్రామంలో మహిళలతో ఇంటరాక్షన్ కార్యక్రమం ఉంది. తర్వాత అడవి పూదుగురు గ్రామంలో ఇంటరాక్షన్ అయిన తర్వాత మళ్ళీ 2:15 నుంచి 2:30 వరకు పైన గుండ్లమడు గ్రామంలో మహిళలతో మళ్ళీ కూడా ఇంటరాక్షన్ కార్యక్రమం ఉంది. ఇవన్నీ పూర్తి చేసుకుంటూ తర్వాత ఒక టెంపుల్ కార్యక్రమానికి గతంలో వచ్చినప్పుడు ఆల్రెడీ మేడం చెప్పారు కాబట్టి రత్నంగేశ్వర దేవి దేవాలయంలో కూడా మేడం అక్కడ కూడా విజిట్ చేయడం జరుగుతుంది. ఇది 2వ రోజు కార్యక్రమం. ముంబై విమానాశ్రయ పరిసరాల్లో అరుదైన దృశ్యం. ఎయిర్ ఇండియా రంగులతో కూడిన బార్ బోయింగ్ 747 టేకఫ్ అయింది. అయ్యాక దాని ఎడమ వైపుకు ఆపై కుడివైపుకు వంగి ఆకాశంలోకి ఎగిరే ముందు జంబో జెట్ వింగ్ వేవ్ చేసింది. మెదక్ జిల్లా గుట్టకిందిపల్లి గ్రామంలో ఘటన. బతికి ఉన్న 2 రైతులు చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ సృష్టించిన రైతు బీమా సొమ్ము కాజేసిన వైనం. రైతుల చావు నాటకంలో కీలక సూత్రధారి మాజీ సర్పంచ్ కుమారుడు. 2021లో శ్రీను, 2023లో మల్లేశం చనిపోయినట్లు నమ్మించి డెత్ సర్టిఫికెట్లు తీసుకుని రైతు బీమాకి దరఖాస్తు. 2 రైతుల పేరుతో వచ్చిన 10 లక్షల బీమా డబ్బుల్లో కొంత మొత్తాన్ని కాజేసిన మాజీ సర్పంచ్ కుమారుడు. ఇటీవల జరిగిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేలో బట్టబయలైన భాగోతం. పోలీసులు వచ్చేలోపు ఇళ్లకు తాళాలు వేసుకుని పారిపోయిన శ్రీను, మల్లేశం కుటుంబాలు. ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లను చీట్ చేసి రైతు బీమా తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మేడం గారు మొన్న వచ్చి మాకు పిటిషన్ ఇస్తే ఇమీడియట్లీ నేను ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చినాము. అప్పటికే ఎవరు లేరు, ఇళ్లలో ఎవరు లేరు, అన్ని తాళాలు వేసి ఉన్నాయి. వాళ్ళను చట్టరీత్యా ఖచ్చితంగా మేము పోలీసు వాళ్ళని చేసి పట్టుకుంటాము.
పట్టుకొని ఖచ్చితంగా రిమాండ్ చేస్తాము. ఇంట్లో ఎవరికి పబ్లిక్ అందరూ స్వచ్ఛందంగా మాకు సహకరిస్తున్నందుకు చాలా సంతోషం. మేము పై ఆఫీసర్ నోటీసులో పెట్టి ఇంకా ఏదైనా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎవరైనా ప్రోద్బలంతో కానీ ఎవరైనా ఇంకేమైనా వాళ్ళు ఎవరెవరు ఇన్వెస్టిగేషన్ ఎట్లా ఉంటే అట్లా దాని ప్రకారం చేసి వాళ్ళందరినీ ఖచ్చితంగా రిమాండ్ చేస్తాము, చట్టరీత్యా చర్య తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న 93 మంది ఆటో డ్రైవర్ల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే. ఆటో డ్రైవర్లను ఎన్నికల కోసం వాడుకున్న ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీలన్నింటినీ మార్చిపోయింది. ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ కుటుంబాలను వెంటనే ఆదుకోవాలి. ఆటో డ్రైవర్లకు ఇస్తామని చెప్పిన 12,000 ఆర్థిక సహాయాన్ని వెంటనే ప్రకటించాలి. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలి. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే జై తెలంగాణ, జై తెలంగాణ. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలకు వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే జై తెలంగాణ. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.